హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాస్లో మనం 10th క్లాస్ బయోసైన్స్ 10th లెసన్ వరకు ఉన్న బిట్స్ అన్ని చూసాం కదండి. 6th లెసన్ ఒకటి మిస్ చేశాను, సో అది కూడా ఇవాళ ఫినిష్ చేసుకుందాము. 6th లెసన్ వచ్చేసి పునరుత్పత్తి, పునరుత్పాదక వ్యవస్థ. ఇందులో ఫస్ట్ పాయింట్, పారమీషియం లాంటి జీవులు అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛిత్తి ద్వారా 2 పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో 2 పారమీషియంలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకుంటాయి. దీన్నే సంయుగ్మం అని చెప్పేసి పిలుస్తారండి. నెక్స్ట్, అందువల్ల ఏర్పడేటటువంటి జీవులు ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోగలిగినవిగా ఉంటాయి. పారమీషియం లాంటి జీవులు అనుకూల పరిస్థితుల్లోనేమో ద్విధా విచ్ఛిత్తి ద్వారా 2 పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి. అండ్ ప్రతికూల పరిస్థితుల్లో 2 పారమీషియంల దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకుంటాయి. దీన్ని సంయుగ్మం అంటారు. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇందులో ఫస్ట్ పాయింట్, సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో గల రకాలు, ఫస్ట్ వన్ విచ్ఛిత్తి. ఇందులో ఫస్ట్ పాయింట్, పారమీషియం అండ్ బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, ఇది సాధారణంగా సౌష్ఠవయుతంగా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పారమీషియం 2గా విడిపోవడాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు. నెక్స్ట్ పాయింట్, అంతకంటే ఎక్కువ భాగాలుగా గనక విడిపోతే దీన్ని బహుధా విచ్ఛిత్తి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తిలో మరొక రకమైనటువంటి కోరకీభవనం. ఇందులో ఫస్ట్ పాయింట్, జనకజీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకి పెరుగుతుంది. అది జనకజీవి నుంచి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈస్టులో జరిగేటటువంటి కోరకీభవనం. ఇది వచ్చేసి కోరకీభవనం గురించి. క్లాస్ కనుక కాస్త ఫాస్ట్ కానీ స్లో కానీ అయితే కాస్త అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారండి. సో నేను ఈ టైంలో క్లాసెస్ చేసుకుంటూ ఉంటే నా ప్రిపరేషన్ అనేది పక్కకు పడిపోతుంది. సో కాస్త ఏమైనా స్పీడప్ అయితే కనుక అడ్జస్ట్ కండి. నెక్స్ట్, ముక్కలగుట. కొన్ని జీవులు జనకజీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైన పూర్తి జీవిని ఏర్పరుస్తుంది. ఈ ముక్కలగుటకి ఎగ్జాంపుల్స్గా చూసినట్లయితే బద్దె పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవుల్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరపగలవు. నెక్స్ట్, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కల్లో ఇది సాధారణమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానంగా చెప్పబడుతుంది. నెక్స్ట్, విత్తన రహిత ఫలాలు లేదా అనిషేక ఫలాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన జరిగేటటువంటి చర్య ద్వారానే మనం విత్తన రహిత ఫలాలు అయినటువంటి వాటర్మెలన్, గ్రేప్స్ మొదలగునటువంటి పండ్లను అభివృద్ధి చేయగలిగాము. నెక్స్ట్, దీనిలో అండం క్షయాకరణ విభజన మరియు ఫలదీకరణం చెందకుండానే సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధానంలో ఏర్పడేటటువంటి పిల్ల జీవులు ద్వయస్థితికాలు 2Nగా ఉంటాయి. నెక్స్ట్, పార్థినోజెనిసిస్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో కూడా జరుగును. అంతేగాక రోటిఫెరాకు చెందినటువంటి జంతువుల్లో కేవలం పార్థినోజెనిసిస్ విధానంలో క్షయాకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా జరగకపోయినా అండం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పాయింట్, ఏకస్థితిక పిల్ల జీవులైతే మగజీవులుగాను, ద్వయస్థితికంలో ఉంటే గనక అవి ఆడజీవులుగాను అభివృద్ధి చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, తేనెటీగలు, చీమలు, కందిరీగలు. నెక్స్ట్ వన్, పునరుత్పత్తి. ఇందులో ఫస్ట్ పాయింట్, పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇచ్చేటటువంటి సామర్థ్యం కలదు. ఇదేలా అంటే, ఏదైనా కారణం వల్ల జీవి తెగిపోవడం లేదా ముక్కలవ్వడం కనుక జరిగితే ఈ ఖండాల్లో ప్రతి ముక్క ఒక జీవిగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లనేరియా. నెక్స్ట్ వచ్చేసి శాఖీయ వ్యాప్తి అండి. అయితే ఉన్నత స్థాయి మొక్కల్లో సహజంగా లేదా కృత్రిమంగా శాఖీయ పద్ధతిలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి అండ్ అదేవిధంగా కృత్రిమ శాఖీయ వ్యాప్తి అని 2 రకాలుగా ఉంటుందండి. అందులో సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి కనుక చూసినట్లయితే ఫస్ట్, పత్రాలు. రణపాల వంటి మొక్కల్లో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.
సెకండ్ వన్ వచ్చేసి కాండాలు. ఇందులో రన్నర్లు, స్టోలన్ల వంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడి నుండి పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. అయితే జనక మొక్క నుండి ఈ భాగం ఎప్పుడైతే విడిపోతుందో కొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో అది కొత్త మొక్కలుగా పెరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోలన్లో అంటే మల్లెలో, అండ్ ఉల్లిలో లక్షణాలు, పసుపు అల్లంలో కొమ్ములు, అండ్ బంగాళదుంప, కంద, చేమ ఇవన్నీ కూడా దుంపలు ఈ విధంగానే పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వేర్లు డాలియా, ముల్లంగి, క్యారెట్ మొదలైనటువంటి వాటిపై పెరిగేటటువంటి చిన్న చిన్న మొగ్గలు పత్రాలు కలిగిన కాండ భాగాలుగా పెరుగుతాయి. ఇవి వచ్చేసి శాఖీయ వ్యాప్తిలో ఫస్ట్ వన్ అయినా సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ శాఖీయ వ్యాప్తి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఛేదనం. జనక మొక్క నుంచి కోరకం గల మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఈ ఛేదనం ద్వారా వ్యాప్తి జరిగేటటువంటి మొక్కలకు ఎగ్జాంపుల్ ఏంటండి, గులాబీ మరియు మందార. నెక్స్ట్ వచ్చేసి అంటు తొక్కుట. మొక్కల్లో కనీసం ఒక కనుపు అయినా గల శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొద్ది కాలానికి మట్టితో కప్పిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అప్పుడు కొమ్మను జనక మొక్క నుంచి వేరు చేసి వేర్లను ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? ఇలా అంటు తొక్కుట వల్ల మొక్కలు పెంచే విధానానికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మల్లె మరియు గన్నేరు. నెక్స్ట్ వచ్చేసి అంటు కట్టుట. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. నెక్స్ట్ ఇందులో నేలలో పెరిగే మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుంచి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అని అంటారు. నెక్స్ట్ వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటు కట్టే విధానాన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ మామిడి, నిమ్మ. నెక్స్ట్ ఛేదనం, అంటుకట్టడం మొదలైనటువంటి విధానాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణగా చెప్పుకుంటే అనాస, నారింజ, ద్రాక్ష, గులాబీ మొదలైనవి. నెక్స్ట్ మొక్కల్లో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. అయితే ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చును. దీన్నే కణజాల వర్ధనం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిద్ధ బీజాలు ఏర్పడుట. సాధారణంగా కుళ్ళిపోతున్న ఫలాల మీద అండ్ నిల్వ ఉన్న రొట్టె ముక్కలపైన, ఇతర నిల్వ ఆహార పదార్థాలపైన తెల్లని దారాల వంటి మరియు నల్లని పౌడర్ వంటి పదార్థాలు మనం గమనించి ఉంటాం కదండి. సో దాన్ని ఎప్పుడైతే మనము టచ్ చేస్తామో అప్పుడు ఆ నల్లని పదార్థం మన యొక్క చేతి వేళ్ళకు అంటుకుంటుంది. మరి ఇది ఏంటి అని అంటే రైజోపస్ అనేటటువంటి శిలీంధ్రం నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రత్యుత్పత్తి పదార్థము. ఓకేనా? నెక్స్ట్ రైజోపస్ వందల సంఖ్యలో సూక్ష్మ ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటినే సిద్ధ బీజాలు అంటారు. నెక్స్ట్ సిద్ధ బీజాశయం పగిలినప్పుడు సిద్ధ బీజాలు గాలిలో వ్యాపిస్తాయి. నెక్స్ట్ ఇవి ఆహారం, నేలపై పడి తగినంత ఉష్ణోగ్రత వంటి అనుకూల పరిస్థితుల్లో కొత్త రైజోపస్లుగా పెరుగుతాయి. అయితే చాలా వరకు రైజోపస్, మ్యూకర్, బ్యాక్టీరియా, ఫెర్న్ వంటి పుష్పించే మొక్కలన్నీ కూడా ఇదే పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుతాయి. నెక్స్ట్ బూజు పెరగడానికి 4 నుంచి 10 రోజుల సమయం అనేది పడుతుంది. అయితే ఎలర్జీకి కారణమయ్యేటటువంటి బూజు పెంచటం మంచిది కాదు. దీనివల్ల తీవ్రమైనటువంటి ఉబ్బసానికి గురి కావచ్చు. నెక్స్ట్ సాధారణంగా బూజులో సన్నని దారం వంటి తంతువులు, పలుచని కాండం లాంటి నిర్మాణాలు, వీటి చివరన బుడిపెల్ లాంటి నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. వీటినే సిద్ధ బీజాశయాలు అంటారు. ఒక్కొక్క సిద్ధ బీజాశయంలో వందల కొద్ది సిద్ధ బీజాలు ఉంటాయి. నెక్స్ట్ సిద్ధ బీజాశయ పత్రం. ఇందులో ఫస్ట్ పాయింట్, ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ముదిరిన ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో బూడిద రంగులో ఉండేటటువంటి అనేక మచ్చలు ఏర్పడతాయి. వీటినే సోరై అంటారు. సోరైలు ఉండేటటువంటి పత్రాలని సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ద్వారా ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ
తల్లి శరీరానికి బయట కానీ అంతర్గతంగా కానీ జరుగుతుంది. శరీరం బయట జరిగేటటువంటి దాన్ని బాహ్య ఫలదీకరణం అని, శరీరం లోపల జరిగేటటువంటి దాన్ని అంతర ఫలదీకరణం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, క్షీరదాల వంటి భూచర జీవులలో అండాలు శరీరంలో అంతర్గతంగా ఫలదీకరణం చెందుతాయి. తర్వాత ఫలదీకరణం చెందిన అండం విభజన చెంది పిండంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పాయింట్, చాలా వరకు చేపలు ఉభయచరాల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. నెక్స్ట్, స్త్రీజీవి అండాలను పురుషజీవి శుక్రకణాలను ఇవి నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది. వచ్చేసి జరాయు క్షీరదాలలో ప్రత్యుత్పత్తి మానవుడు. ఇందులో ఫస్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, నెక్స్ట్ ఒక జత స్థలన నాళములు, ఒక జత పౌరుష గ్రంథి, ఒక జత కోపరు గ్రంథులు, లాస్ట్ వన్ ఒక మూత్రజన్యేంద్రియ నాళిక అనగా ప్రసేకం ఉండును. ఫస్ట్ ఒక జత ముష్కాలు. శరీర కుహరం బయట సంచి వంటి ముష్కగోణుల్లో ఉంటాయి. ప్రతి ముష్కంలో బాగా మెలికలు తిరిగిన శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. క్షయాకరణ విభజన ద్వారా శుక్రోత్పాదక నాళికలలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతాయి. ముష్కాల్లోనే టెస్టోస్టెరాన్ అనేటటువంటి పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణతి చెందును. నెక్స్ట్ వచ్చేసి శుక్ర నాళికలు. శుక్రోత్పాదక నాళికలు నాళికలోకి తెరుచుకుంటాయి. శుక్ర నాళికలు శుక్ర కణాలను ఎపిడిడిమిస్లోకి తీసుకెళ్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎపిడిడిమిస్లు. ఇవి శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోకి తెరుచుకుంటాయి. ఇది బాగా మెలికలు తిరిగినటువంటి నాళపు. ఇది ముష్కానికి పరభాగంలో ఉంటుంది. దీనిలో శుక్రకణాలు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి శుక్రవాహికలు. ప్రతి ఎపిడిడిమిస్ నుంచి ఒక శుక్రవాహిక అనేటటువంటి పొడవైనటువంటి నాళం బయలుదేరుతుంది. ఇది ముష్కగోని నుంచి శరీర కుహరంలోకి ప్రవేశించి మూత్రనాళికను చుట్టి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి శుక్రగ్రాహికలు. ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహికలోకి చిన్న నాళం ద్వారా తెరుచుకుంటుంది. ఇది శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, శరీరం నుండి బయటకు విడుదలైన తర్వాత శుక్రకణాలకు ఈ ద్రవం పోషణ అందిస్తుంది. నెక్స్ట్ కౌపర్ గ్రంథులు. ఇందులో ఫస్ట్ పాయింట్, ప్రసేకము గోడల్లోని ఆమ్లతత్వాన్ని తటస్థీకరించడానికి శుక్రకణాలు తేలికగా జారిపోవుటకు అవసరమయ్యేటటువంటి నునుపు ధనాన్ని కలగజేస్తాయి. నెక్స్ట్ ప్రసేకము మగవారిలో ఇది యూరిన్ అండ్ స్పెర్మ్స్ను బయటకు పంపించడానికి తోడ్పడుతుంది. దీన్నే మూత్రజన్యేంద్రియ నాళం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి శుక్రకణాల ప్రయాణ మార్గం. శుక్రోత్పాదిక నాళికలు అండ్ నెక్స్ట్ శుక్రనాళికలు, దాని నుంచి ఎపిడిడిమిస్కి, తర్వాత శుక్రవాహికలోకి, నెక్స్ట్ స్థలన నాళము అండ్ తర్వాత ప్రసేకము. నెక్స్ట్ వచ్చేసి శుక్రకణము. శుక్రకణంకు ఏక్రోజోమ్ మరియు కేంద్రకం గల తల ఉంటాయి. శుక్రకణం యొక్క ఏక్రోజోమ్ అండంలోకి ప్రవేశించుటకు తోడ్పడుతుంది. మధ్యలో ఉండేటటువంటి పురుష కేంద్రకం స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది. నెక్స్ట్ దీని మధ్య భాగంలో దీని శుక్రకణం యొక్క మధ్య భాగం తల మెడతో కలపబడతాయి. మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలడానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తాయి. నెక్స్ట్ తోక శుక్రకణం ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసేటటువంటి ద్రవము పౌరుష గ్రంథి స్రావాలు, కౌపర్ గ్రంథి స్రావాలను కలిపి సెమినాల్ ప్లాస్మా అంటారు. సెమినాల్ ప్లాస్మా ప్లస్ శుక్రకణం రెండు కలిపి శుక్రము అనడం జరుగుతుంది. పురుష జీవి నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని స్ఖలనం అంటారు. నెక్స్ట్ పాయింట్, సాధారణ ఫలదీకరణానికి శుక్రకణాలలో 60% సరైన ఆకారము పరిమాణంలో ఉండాలి. కనీసం 40% వేగంగా చెలించేలా ఉండాలి. నెక్స్ట్ పురుషుల్లో 13 నుంచి 14 సంవత్సరాల వయసులో ప్రారంభమైనటువంటి శుక్రోత్పత్తి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు, నెక్స్ట్ ఒక జత స్త్రీ బీజవాహికలు, నెక్స్ట్ గర్భాశయం అయిన క్షీర గ్రంథులు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగానే పరిగణించబడతాయి.
అండాశయం. అండాశయం గురించి కనుక చూసినట్లయితే ఉదర కుహరంలో ఒక జత అండాశయాలు ఉంటాయి. అండ్ స్త్రీ బీజకోశ పుటికల్లో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటినే గ్రాఫియన్ పుటికలని పిలవడం జరుగుతుంది. ఈ పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ పాయింట్, క్షయాకరణ విభజన తర్వాత ప్రతి పుటికలో ఒక అండం ఏర్పడుతుంది. అండం పరిపక్వం చెందినప్పుడు పుటిక పగిలి అండం విడుదలవుతుంది. దీన్ని అండోత్సర్గం అంటారు. నెక్స్ట్, స్త్రీబీజ వాహిక. అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీబీజ వాహికలోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్, స్త్రీబీజ వాహిక స్త్రీబీజ కోశం ప్రక్క నుండి బయలుదేరి గర్భాశయంలోకి తెరుచుకుంటాయి. స్త్రీబీజ వాహిక ద్వారా చెలిస్తున్నప్పుడు శుక్రకణంతో కలయిక వలన ఫలదీకరణం జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది. నెక్స్ట్, శుక్రకణం అండంలోకి ప్రవేశించిన తర్వాత 2 కేంద్రకాలు కలవటానికి ముందుగా అండంలోని క్షయాకరణ విభజన యొక్క 2వ దశ జరుగుతుంది. నెక్స్ట్, ఫలదీకరణం తర్వాత అండం సంయుక్త బీజంగా మారుతుంది. నెక్స్ట్ పాయింట్, సంయుక్త బీజం ఫాలఫియన్ నాళం ద్వారా ప్రయాణించేప్పుడు సమవిభజనలు చెందడం ప్రారంభమవుతుంది. గర్భాశయం చేరే సమయానికి సంయుక్త బీజం కణాల బంతిగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భాశయంలో ఏం జరుగుతుంది అనేటటువంటి టాపిక్ నేను ఇక్కడ రాలేదండి, బట్ నేను చదువుతాను. గర్భాశయం ఇది తలక్రిందులైన బేరిపండు ఆకారంలో ఉంటుంది. గర్భాశయపు లోపలి పొరను ఎండోమెట్రియం అంటారు. ఋతుచక్రం తర్వాత ఈ పొరల మందం క్రమంగా పెరుగుతుంది. ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. ఫలదీకరణం జరగకపోయినట్లయితే గనక ఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది. ఫలదీకరణ జరిగినట్లయితే ఈ పొరల మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది అండ్ అదేవిధంగా వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఫలదీకరణ చెందిన అండం స్త్రీబీజ వాహిక ద్వారా చెలిస్తూ ఉన్న సమయంలో సమవిభజనలు జరిగి చివరికి గర్భాశయ కుడియంలో ఉన్న మృదు కణజాలానికి అతుక్కుంటుంది. ఇలా అతుక్కున్న వెంటనే గర్భాశయ లోపలి గోడలలో పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. పిండ ప్రతిస్థాపన ఎక్కడ జరుగుతుందండి? గర్భాశయ లోపలి గోడలలో పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. నెక్స్ట్, తర్వాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ, రక్షణ, ఆధారాన్ని ఇవ్వడానికి వీలుగా వేరువేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి. అవేంటంటే పరాయువు, ఉల్బం, ఆలిందం, సొనసంచి. ఇందులో పరాయువుని గురించి కనుక చూసినట్లయితే పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయు ఉపరితలం నుంచి సన్నని వేళ్ల వంటి నిర్మాణాలు గర్భాశయ మృదు కణజాలంలోకి పెరుగుతాయి. క్రమేపీ గర్భాశయ కుడియంలో పాతుకున్నటువంటి ఈ వేళ్ల వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు లేదా మాయను ఏర్పరుస్తాయి. పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైనటువంటి ఈ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకు ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితిలో తల్లికి బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విసరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి. నెక్స్ట్, ఉల్బము. ఇందులో ఫస్ట్ పాయింట్, పిండానికి చుట్టూ ఉల్బం అనే మరొక పిండ త్వచం తనంతట తానే పెరుగుతుంది. ఉల్బం లోపలి కుహరం ఉల్బక ద్రవం లేదా ఉమ్మ నీరుతో నిండుతుంది. నెక్స్ట్ పాయింట్, ఉల్బక కుహర ద్రవంలో అభివృద్ధి చెందుతున్న పిండానికి ఈ ద్రవం తేమను అందించడమే కాకుండా చిన్న చిన్న యాంత్రిక ఆఘాతాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్, ఆలిందం. పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని ఆలిందం అంటారు. ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. సొన సంచి, ఉల్బపు ముడతల సంచులు ఎల్లాంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్నే నాభిరుజ్జువు అంటారు. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు
అందజేయబడతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి సొన సంచి. ఇందులో ఇది ద్రవంతో నిండినటువంటి సంచి వంటి పొర. జరాయు క్షీరదాల్లో దీనికి ప్రత్యేక విధి లేదు. నెక్స్ట్ గర్భధారణ జరిగిన 3 నెలల పిండాన్ని భ్రూణం అంటారు. పిండం పూర్తిగా అభివృద్ధి కావడానికి 9 నెలలు లేదా 280 రోజుల సమయం పడుతుంది. దీన్నే గర్భావధి కాలం అని పిలుస్తారు. నెక్స్ట్ ఫలదీకరణం జరిగాక గర్భావధి కాలం చివరి దశలో తల భాగం కింది వైపుకు గర్భాశయ ముఖ ద్వారానికి చేరుతుంది. ప్రసవ సమయంలో సాధారణంగా తల ముందు బయటకి వస్తుంది. నెక్స్ట్ కొన్ని సమయాల్లో కాలు ముందు బయటకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రసవం అనేది చాలా కష్టం. నెక్స్ట్ పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. దీన్నొక సంక్లిష్ట దృగ్విషయంగా భావిస్తారు. నెక్స్ట్ పాయింట్, శిశు జననం గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటి నొప్పులు అని భావిస్తాం. నెక్స్ట్ పాయింట్, శిశువు నుండి జరాయువు వరకు గల నాభిరుజ్జువును వైద్యులు కత్తిరిస్తారు. శిశువుతో ఉన్నట్టి నాభిరుజ్జువు యొక్క చిన్న భాగం కృషించుకుపోయి కొద్ది రోజుల్లో ఊడుతుంది. ఇదే నాభి. నెక్స్ట్ శిశు జననం తర్వాత గర్భాశయ కండరాల సంకోచం జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే జననాంతరం అంటారు. నెక్స్ట్ గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తనగ్రంథుల్లో ప్రోగవుతుంది. వీటినే ముర్రిపాలు లేదా ప్రథమ స్తన్యం అంటారు. నెక్స్ట్ శిశు జననం తర్వాత కొద్ది రోజులు స్తనగ్రంథులు ముర్రుపాలనే స్రవిస్తాయి. ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత అని చెప్పేసి కొంచెం బిట్స్ ఇచ్చారండి. అవి ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనకజీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనకజీవులు పాల్గొంటాయి. 2 జీవుల ఉమ్మడి లక్షణాలు తర్వాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృధా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరమూ ఉండదు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో తమ చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ వన్, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. భూమిపై దాదాపు 2,75,000 జాతులకు పైగా మొక్కలున్నాయి. హిమాలయాలలో పెరిగేటటువంటి సాల్ వృక్షాలు, సహారా ఎడారిలో పెరిగేటటువంటి జైంట్ కాక్టస్, అడవుల్లో వృక్షాల శాఖలపై పెరిగే చిన్న చిన్న ఆర్కిడ్లు మొదలైనవి పుష్పించే మొక్కలే. పుష్పంలో ఉండేటటువంటి ప్రధాన భాగాలు ఫస్ట్ వన్ ఆకర్షణ పత్రావళి, నెక్స్ట్ రక్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఇవి వచ్చేసి పుష్పంలోని ప్రధాన భాగాలు. నెక్స్ట్ పాయింట్, కేసరావళి, అండకోశం ఇవి లైంగిక కణాలను కలిగి ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి భాగాలు. నెక్స్ట్ పాయింట్, కొన్ని పుష్పాలు కేసరావళిని కానీ అండకోశం కానీ ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వీటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోరకాయ, బొప్పాయి. నెక్స్ట్ కేసరావళి, అండకోశం రెండింటినీ కలిగి ఉంటే ద్విలైంగిక పుష్పాలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఉమ్మెత్త. నెక్స్ట్ కేసరాల్లోని పరాగకోశాల్లో పురుష బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ పురుష బీజ కణాలు అంటే ఏంటండి? పరాగరేణువులు. అండకోశంలోని అండాశయంలో ఉండే అండాలలో స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. అండకోశంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పరాగరేణువుల్ని స్వీకరించే కీలాగ్రం, సెకండ్ వన్ వచ్చేసి పురుష బీజ కణాలు ప్రయాణించుటకు తోడ్పడే కీలం, థర్డ్ వన్ వచ్చేసి స్త్రీ పురుష బీజ కణాలు కలిసి సంయోగ బీజం ఏర్పడేటటువంటి అండాశయం. నెక్స్ట్ బఠానీ మొక్కల్లో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరుతాయి. దీన్నే స్వపరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ మొక్కలు ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే వాటి పరాగ సంపర్కం జరిపే సామర్థ్యం పెరుగుతుంది. నెక్స్ట్ అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు పరపరాగ సంపర్కం జరిపే సామర్థ్యం పెరుగుతాయి. నెక్స్ట్ 1867లో చార్లెస్ డార్విన్ దీన్ని నిరూపించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఒక జాతి పుష్పంలోని పురుష బీజ కణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కలు లేదా అదే మొక్కలోని స్త్రీ బీజ కణాలతో ఫలదీకరణం చెందితే దాన్ని పరపరాగ సంపర్కం అంటారు. పాయింట్, కేసరాల పైభాగంలోని కోశాల వంటి నిర్మాణాలను
పరాగకోశాలు అంటారు. ఇవి గోళాకారపు పరాగరేణువుల్ని కలిగి ఉంటాయి. వీటిని భూతద్దం సహాయంతో పరిశీలించవచ్చును. నెక్స్ట్, పరాగరేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండాన్ని చేరి ఫలదీకరణం చెందిన సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ పాయింట్, మొక్క జాతిని బట్టి అండాశయంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ అండాలు ఉంటాయి. ప్రతి అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు మరియు స్థూల సిద్ధబీజ కణాలను కలిగిన పిండకోశం ఉంటుంది. నెక్స్ట్, చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం 7 కణాలను 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. మొదట స్థూల సిద్ధబీజం 4 విభజనల తర్వాత 8 కణాల స్థితిలోనికి వస్తుంది. నెక్స్ట్ వన్ 3 కణాలు పిండకోశం పైభాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి. వీటిని ప్రతిపాద కణాలు అంటారు. పిండకోశ పూర్వభాగంలో 3 కణాలు ఉంటాయి. వీటిలో 2 సహాయక కణాలు, 1 స్త్రీ బీజ కణం. నెక్స్ట్, మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి 2 కేంద్రకాలను కలిగి ఉంటుంది. దీన్నే ద్వితీయ కేంద్రకం అంటారు. నెక్స్ట్ పాయింట్, కీలాగ్రంలోని కణాలు చక్కెరలను కలిగిన జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఇవి పరాగరేణువులు మొలకెత్తుటకు తోడ్పడును. నెక్స్ట్ పాయింట్, పరాగరేణువులు మొలకెత్తి ఏర్పడిన పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించగానే కొనభాగం పగిలిపోయి 2 పురుష బీజ కణాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. వాటిలో 1 స్త్రీ బీజ కణంతో కలుస్తుంది. దీన్నే ఫలదీకరణం అంటారు. నెక్స్ట్ పాయింట్, మరొక పురుష బీజ కేంద్రకం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది. ఇలా ఫలదీకరణం 2 సార్లు జరుగుటనే ద్విఫలదీకరణం అంటారు. నెక్స్ట్ పాయింట్, డబుల్ ఫర్టిలైజేషన్ లేదా ద్విఫలదీకరణం పుష్పించే మొక్కల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ పాయింట్, అంకురచ్చద మూలంగా పిండాభివృద్ధి వేగవంతమవుతుంది. పిండంలో 1 లేదా 2 బీజదళాలు ఏర్పడతాయి. నెక్స్ట్, మొక్కజొన్న లేదా ఆముదం వంటి మరికొన్ని రకాల పుష్పించే మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దాంతోపాటు అంకురచ్చద కణజాలం కూడా వృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పాయింట్, ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం పలుమార్లు విభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది. అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ రాయలేదండి. అదేంటంటే, లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్త బీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వల్ల అంకురచ్చదం ఏర్పడుతుంది. అయితే పరాగరేణువులో 2 కణాలు ఉంటాయి. వీటిలో ఒకటైన నాళికా కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. ఇవి కీలాగ్రం నుంచి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి పిండకోశంలోని స్త్రీ బీజ కణాన్ని చేరుతుంది. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది. ఇది సంయుక్త బీజం నుంచి పెరిగే కొత్త మొక్కకు పోషక పదార్థాలను అందిస్తుంది. దీన్నే ద్విఫలదీకరణం లేదా డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. నెక్స్ట్ పాయింట్, కణాలు అంతకు ముందున్న కణాల నుండే ఉత్పన్నమవుతాయి అనే సిద్ధాంతాన్ని విర్చోవ్, ఇతని యొక్క కాలం 1821 నుంచి 1902, అయితే విర్చోవ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇది కణ విభజన ద్వారా జరిగే నూతన కణాల ఉత్పత్తి ప్రాధాన్యతను వివరిస్తుంది. నెక్స్ట్ పాయింట్, 1852లో రాబర్ట్ రెమెక్ అనేటటువంటి జర్మన్ శాస్త్రవేత్త పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకుని కణ విభజన గురించి పరిశీలనలు ప్రచురించాడు. నెక్స్ట్, దీన్ని కణ విభజన జరిగే విధానాన్ని తెలుసుకొనుటకు చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నంగా పేర్కొంటారు. నెక్స్ట్ పాయింట్, 1879లో వాల్టర్ ఫ్లెమింగ్, ఇతని కాలం 1843 to 1905. ఇతను అనేక రకాల జంతు వృక్ష కణాల మీద పరిశోధనలు చేశాడు. నెక్స్ట్, కణ విభజన సమయంలో కణ కేంద్రకంలో దారపు పోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించి ఈ ప్రక్రియనే సమవిభజనగా పేర్కొన్నాడు. ఇక్కడ మైటాస్ అంటే సన్నని దారాలు అని అర్థం. నెక్స్ట్, క్రోమోజోమ్లు జతలుగా ఉంటాయని కనుగొనడం అతని పరిశోధనలోని ముఖ్యమైన అంశం. నెక్స్ట్ పాయింట్, 1 దశాబ్దం తర్వాత ఈ దారాల వంటి నిర్మాణాలకే క్రోమోజోమ్స్, రంగురంగుల నిర్మాణాలు అని పేరు పెట్టారు.
నెక్స్ట్ విల్హెల్మ్ రౌక్స్, ఇతని కాలం 1850 to 1924. ఇతను ప్రతి క్రోమోజోము అనువంశికతకు కారణమైన విభిన్నమైన అంశాలను అంటే జన్యువులను కలిగి ఉంటుందని, విభజన సమయంలో ఫ్లెమింగ్ ప్రతిపాదించినట్లు నిలువు విభజనలు జరుగుతాయని కనుగొన్నాడు. నెక్స్ట్ గ్రెగర్ మెండల్ బఠానీలో పరిశోధనలు చేసి ప్రతిపాదించిన అనువంశిక సూత్రాలను పునఃపరిశీలన చేశాడు. నెక్స్ట్ మానవుల కణ విభజన పరిశీలిస్తే శరీర కణాలన్నింటి మాదిరిగానే అండం, శుక్ర కణాల్లో 46 క్రోమోజోములు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఆగస్ట్ వీస్మన్. ఎన్నో పరిశోధనల తర్వాత ఫస్ట్ పాయింట్, ఒక జాతి జీవుల్లోని క్రోమోజోమ్ల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుందని. సెకండ్ పాయింట్, ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగానే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ థియోడర్ బావెరీ, ఇతను 1904లో క్షయకరణ విభజన గురించి సమాచారాన్ని నిర్ధారించారు. నెక్స్ట్ ఆ తర్వాత 50 సంవత్సరాల కాలంలో జరిగిన ఎన్నో పరిశోధనల ఫలితంగా డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని 1953లో జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్, ప్రతి జీవిలో 2 రకాల కణ విభజనలు జరుగును. నెక్స్ట్ సమవిభజనలో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు ఉండదు. నెక్స్ట్ క్షయకరణ విభజనలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గుతుందని వీస్మన్ పరికల్పన చేశారు. నెక్స్ట్ బహుకణ జీవుల్లో కణం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. నెక్స్ట్ పాయింట్, కణ విభజన ఒక సజీవ ప్రక్రియ. గుండె మరియు మెదడు కణాలు ఎప్పటికీ విభజన చెందవు, కానీ ఎముక మధ్యలోని కణాలు చురుకుగా విభజన చెందుతూ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, గాయాలైనప్పుడు దాన్ని మాన్పుటకు కణ విభజన జరిగి గాయం మానినాక కణ విభజన ఆగిపోతుంది. దీనికి భిన్నంగా క్యాన్సర్ కణాల్లో పెరుగుదల నియంత్రిత కారకాల ప్రేరణకు స్పందించకుండా కణ విభజనలు జరుగుతూనే ఉంటాయి. కణచక్రం, సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన అంటారు. నెక్స్ట్ అది 40 నుంచి 60 నిమిషాల్లో పూర్తవుతుంది. 2 కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని అంతర్దశ అంటారు. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ డిఎన్ఏ జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. అంతర్దశను 3 ఉపదశలుగా వర్గీకరించారండి. ఫస్ట్ వన్ వచ్చేసి G1 దశ, నెక్స్ట్ S దశ, G2 దశ. అందులో G1 దశను కనుక తీసుకుంటే సమవిభజనకు మరియు డిఎన్ఏ ప్రతికృతికి మధ్య గల సంధాన దశగా పేర్కొంటారు. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ S దశ, ఇందులో డిఎన్ఏ సంశ్లేషణ దీన్ని డిఎన్ఏ సంశ్లేషణ జరిగే దశగా పేర్కొంటారు. ఈ దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి G2 దశ, డిఎన్ఏ ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభంకు మధ్య గల దశ. ఇందులో కణాంగాలు విభజన చెందుతాయి అండ్ క్రోమోజోమ్లో సమవిభజనకు సిద్ధమవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి M దశ అండి. ఇది సమవిభజన జరిగేటటువంటి దశ. దీనిలో ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ అండ్ సైటోకైనసిస్ అనేటటువంటి దశలు ఉంటాయి ఇందులో M దశలో. నెక్స్ట్ పాయింట్, సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థాల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పోటు నరసింహారావు మరియు జాన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ప్రయోగాలు చేశారు. అయితే కణ విభజనలో కణద్రవ్య విభజన లేదా సైటోకైనసిస్, కేంద్రక విభజన లేదా కార్యోకైనసిస్లు జరుగుతాయి. ఫలితంగా 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఇక్కడ నేను M దశలో ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ అండ్ సైటోకైనసిస్లు ఉంటాయని చెప్పాను కదండి. సో అందులో ప్రథమ దశలో ఏం జరుగుతాయి అనేది ఒక్కొక్క దానిలో ఒక 4 పాయింట్స్, 1, 2 పాయింట్స్, 3 పాయింట్స్ అలా ఉన్నాయండి. అవి నేను చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ప్రథమ దశలో వచ్చేసి ఫస్ట్ వన్, క్రోమోజోమ్లు వికుండలీకరణ చెంది క్రమంగా పొట్టిగా దళసరిగా మారుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్రకాంశం చిన్నగా అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రతి క్రోమోజోము నిలువుగా చీలి క్రోమాటిడ్లుగా రూపొందుతాయి. అవి సెంట్రియోమియర్తో కలపబడి ఉంటాయి. థర్డ్ పాయింట్, కేంద్రక త్వచం అదృశ్యమవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి కడ్డీ వంటి సెంట్రియోల్స్ను కలిగి ఉన్న సెంట్రోజోమ్ విభజన చెంది కండె ఫలకాన్ని ఏర్పరుస్తుంది.
ఇందులో జంతు కణాల్లో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి క్షయాకరణ విభజన వలె క్రోమోజోమ్లు జతలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ మధ్యస్థ దశ. ఇందులో వచ్చేసి క్రోమోజోమ్లు కండె ఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి చలన దశ. ఈ దశలో ఫస్ట్ పాయింట్ సెంట్రోమియర్ చీలిపోయి 2 క్రోమాటిడ్లు వేరవుతాయి. సెకండ్ పాయింట్ సెంట్రోమియర్లను అంటి ఉన్న కండె తంతువులు సంకోచం చెందడం వలన క్రోమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి. లాస్ట్ వన్ వచ్చేసి అంత్యదశ. ఇందులో ఫస్ట్ పాయింట్ క్రోమాటిడ్లు పొడవుగా దారపు పోగుల మాదిరి మారిపోతాయి అండ్ స్పష్టంగా కనబడవు, తిరిగి క్రోమోజోములుగా మారుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక దోషాలు ఏర్పడతాయి. థర్డ్ పాయింట్ కణత్వచంలో నొక్కు ఏర్పడడం ద్వారా 2 పిల్ల కేంద్రాలు వేరవుతాయి. అండ్ ఇది ఎందులో అంటే జంతు కణాలలో. నెక్స్ట్ అదే మొక్కలలో అయితే గనక కండె పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణ ఫలకం ఏర్పడడం ద్వారా 2 కేంద్రకాలు వేరవుతాయి. ఫోర్త్ పాయింట్ కేంద్రకం 2గా విడిపోతుంది. తర్వాత సైటోప్లాజం విభజన జరుగుతుంది, 2 కణాలు ఏర్పడతాయి. ఇది వచ్చేసి ఎం దశలో ఉన్నటువంటి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశలో ఉన్నటువంటి పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి క్షయాకరణ విభజన. క్షయాకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడే జరుగుతుంది. ఇది 2 దశల్లో జరుగుతుంది. క్షయాకరణ విభజనలో మొదటి దశలో మాతృ కణాలలో 2 సార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ల విభజన మాత్రం ఒకేసారి జరుగుతుంది. ఇక రెండవ దశలో సాధారణ సమవిభజన మాదిరిగానే ఉంటుందండి. ఇందులో క్రోమోజోమ్ల విభజన జరగదు. సో పిల్ల కణాలకు క్రోమోజోమ్లు సమానంగా పంచబడతాయి. సో అందువల్ల 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. కానీ మాతృ కణాల కంటే సగం క్రోమోజోమ్లనే కలిగి ఉంటుంది. సో వీటినే ఏకస్థితికాలు అని అంటారు. నెక్స్ట్ ఈ విభజనలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. ఇది వచ్చేసి క్షయాకరణ విభజనకు సంబంధించిన సమాచారం అండి. నెక్స్ట్ పాయింట్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పరంగా చూసినట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వే ప్రకారం దేశంలోని సగం మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఏపీ, తమిళనాడు, తెలంగాణ అండ్ కర్ణాటకలలో గుర్తించడం జరిగింది. 2011-12 ప్రభుత్వ గణాంకాల ప్రకారం 24 లక్షలకు పైగా హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఉన్నారు. తర్వాత స్థానంలో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దాదాపు ప్రతి 300 మందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక్కడ చెప్పేటప్పుడు ఫస్ట్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో గుర్తించారని చెప్పాను. మళ్ళీ తర్వాత స్థానంలో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయని చెప్పాను కదండి. ఇది ఇలాగే ఉంది టెక్స్ట్ బుక్లో. మళ్ళీ సేమ్ చెప్పారు, మిస్టేక్ ఉందని చెప్పేసి అనుకోకండి. నెక్స్ట్ దాదాపు ప్రతి 300 మందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి సంవత్సరము 1.07% పురుషుల్లో, 0.73% స్త్రీలలో హెచ్ఐవికి గురవుతున్నారు. ఇది కూడా ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల వారిలో 0.09%, గర్భిణీ స్త్రీలలో 1.22% ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం యాంటీ రిట్రోవైరల్ థెరపీ కేంద్రాల ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలను కలుగజేస్తుంది. నెక్స్ట్ ఆశా ఫుల్ ఫామ్ ఏంటండి? అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణ చర్యలను తెలుపుతూ అవగాహన కలుగజేసేందుకు కృషి చేస్తున్నారు. ఇది వచ్చేసి 6th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. ఇంతటితో 10th బయోలో ఉన్నటువంటి అన్ని లెసన్స్లో ఉన్న బిట్స్ని చెప్పేశాను. సో ఎక్కడైనా స్పీడ్ అవ్వడం, నెమ్మదిగా చెప్పడం లాంటివి జరిగితే అడ్జస్ట్ చేసుకోగలరు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.